నిన్న వరల్డ్ కప్ ఫస్ట్ డే, T20 వరల్డ్ కప్ ఫస్ట్ డే. ఫస్ట్ మ్యాచ్ వచ్చి పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్. పాకిస్తాన్ అన్సైడ్ మ్యాచ్ అనుకున్నా, కానీ నెదర్లాండ్స్ మాత్రం చాలా బాగా ఆడింది. 148, 158 కొడితే నెదర్లాండ్స్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ దిగి ఆడారు. వికెట్లు డబడబడా పడిపోయినాయి. నేను ఇంకా వన్ సైడ్ మ్యాచ్లే అనుకున్నా, పాకిస్తాన్ వాళ్ళు తమాషాకు కొడతారు అనుకున్నా. చూస్తే వికెట్లు పడిపోతాం. క్లైమాక్స్ లాస్ట్ 19th ఓవర్ మాత్రం దెబ్బేసింది. ఆ ఒక్క ఓవర్ 19th ఓవర్ బాగా తీసుకొచ్చి 19th ఓవర్ దగ్గర వేసి ఇచ్చారు. ఆడ కొట్టారు, మామూలుగా కొట్టారు. ఆ ఒక్క ఓవర్ ఒక్కసారిగా ఫ్లిప్ అయింది మ్యాచ్. నెక్స్ట్ సెకండ్ మ్యాచ్కి వస్తే వెస్టిండీస్ వర్సెస్ ఎవరు ఆడింది? స్కాట్లాండ్. వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచే. ఇందాక నాకు కొంచెం డౌట్ వచ్చింది. తర్వాత వెస్టిండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ దిగింది, బాగా కొట్టారు. ఫస్ట్ అంతా కొంచెం స్లోగా ఉన్నారు, కానీ స్లోగా స్టార్ట్ చేశారు. కానీ నీకు మ్యాచ్ ఇంకా ఎండింగ్ వచ్చేసరికి నీకు బాగా తీసుకొచ్చారు. 180 ప్లస్ స్కోర్ చేశారు. ఇంకా స్కాట్లాండ్ ఇంకా స్టార్టింగ్ కొంచెం అంటే బాగా ఆడారనిపించింది, కానీ 140కి పడిపోయింది. ఇది కూడా వన్ సైడ్ మ్యాచ్ నాకు తెలిసి. వెస్టిండీస్ స్కాట్లాండ్తో పోలిస్తే నేను వెస్టిండీస్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తా. స్కాట్లాండ్ అంత పెద్ద టీమ్ ఏం కాదు వెస్టిండీస్తో పోలిస్తే, స్ట్రాంగ్ టీమ్ ఏం కాదు. కానీ ఓకే, అది కూడా వన్ సైడ్ మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ నైట్ మ్యాచ్ ఇంకా ఇండియా వర్సెస్ మన యూఎస్ఏ మ్యాచ్. ఇది హైలైట్ మ్యాచ్ అబ్బా. అసలు షూర్ షాట్ ఎవరిని అడిగినా, పిల్లల్ని అడిగినా కూడా మా ఇండియానే అంటాడు. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ ఇండియా వాళ్ళు తీసుకున్నారు బ్యాటింగ్. ఇండియా వాళ్ళు చేశారు బ్యాటింగ్. వికెట్లు పడుతూనే ఉన్నాయి అబ్బా. అసలు ఏమి ఫీల్డింగ్, ఏమి బౌలింగ్ అంటే అసలు నేను షాక్ అయినా. అన్సైడ్ మ్యాచ్ ఎదురయ్యింది ఇదని చూస్తే అసలు భలే ఉండింది. నైట్ మ్యాచ్ మాత్రం ఇంట్రెస్టింగ్ ఉండేది. పొద్దున మార్నింగ్ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ ఇది నెదర్లాండ్స్ ఇంట్రెస్టింగ్ ఉండింది. మధ్యాహ్నం వన్ సైడ్ మ్యాచ్ కాబట్టి పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు. కానీ నెక్స్ట్ ఇది నైట్ మ్యాచ్ మాత్రం అసలు మామూలుగా లేదు ఇంట్రెస్ట్. సెకండ్ ఇన్నింగ్స్ తీసుకున్నారు. నేనేమనుకున్నా 130, 140 వస్తుందేమో స్కోర్ అనుకున్నా, కానీ లాస్ట్ సూర్యకుమార్ యాదవ్ వన్ మ్యాన్ షో. అది కొంచెం టైర్డ్ అయిపోయినట్టున్నాడు, కొంచెం బాగాలేనట్టుంది, ఇంజురీ అయినట్టున్నాడు మనిషి. కానీ అయినా కూడా లాస్ట్ 2 ఓవర్స్ మాత్రం వేసేసాడు. నేనేమనుకున్నాను 160 కదా. వీళ్ళ వార్మప్ మ్యాచెస్ చూసా, యూఎస్ఏ వాళ్ళు చూస్తే 200 కొట్టున్నారు. 2 మ్యాచెస్ ఇండియా ఏ టీంతో ఆడున్నారు, నెక్స్ట్ న్యూజిలాండ్తో ఆడున్నారు. 200 పైన కొట్టారు, కానీ ఓడిపోయి ఉన్నారు. కానీ 200 పైన కొట్టారు. బ్యాటింగ్ బాగున్నారు, లైనప్ బాగుంది అనుకున్నాను నేను. సర్లే 160 కదా, కొడతారులే అనుకున్నా, చూద్దాం అనుకున్నా. ఇన్ని సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిన కాడి నుంచి వేసుకున్న రాజా ఓవర్క వికెట్. అబ్బా అసలు అంటే వాళ్ళు ఏంటంటే బాగా ఆడుతున్నారు, కానీ ఎప్పుడైతే అంటే మన హోమ్ గ్రౌండ్ అయ్యేసరికి యూఎస్ఏలో ఉండేవాళ్ళు కూడా, ఆ టీంలో ఉండేవాళ్ళు కూడా అంతా మన వాళ్ళే ఉండేది. అంటే మనకు ఉంటుంది కదా పుష్ ఎక్కువ, మనకి ఎంకరేజ్ చేస్తుంటే పేరు. మొత్తానికి మ్యాచ్ పోయింది, అవుట్. యాజ్ యూజువల్ ఇండియా విన్స్. నిన్న కొన్ని కార్ మళ్ళీ పెట్రోల్ పక్క